కన్సల్టెన్సీలో అడిగింది 10 lakhs కదా. ఏయ్ నిన్నెందుకు రాలేదు? నేను ఇంట్లో మా ఆయన బాగా గొడవసేసాడమ్మా. ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. చాలు, నాకున్నది చాలక. నా ఇంటికొచ్చే వాళ్ళకు కూడా అదేనా? నిన్న పనంతా నేనే చేసుకున్నాను. వెళ్ళు. దాని ఈఎంఐ ఎంతో తెలుసా? నా సగం శాలరీ. నువ్వు బాధ్యతగా ఉండటానికి నా చివరి ప్రయత్నం. శివాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదేమో, శృతి భర్తకి ఉద్యోగం ఉండాలి. సార్ ఏమైందిరా? శృతి 10 లక్షలు చెక్ ఇచ్చిందిరా. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చి నీకు ఫోన్ చేస్తుంటే వీళ్ళు పడుకొట్టేశాడు. అందులో నా సర్టిఫికెట్లు కూడా ఉన్నారా. వీళ్ళకి చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మూడు నేను మాడతా. రే చౌరాస్తాలో సీసీ కెమెరాలు ఎవడో కొట్టేశాడంట. దాని గురించి కొంచెం రెండు లైన్లో ఉండరా. నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను సార్. 24 గంటల్లో మా 10 లక్షలు ఛేదించి మీరు తెచ్చి మాకు ఇవ్వాలి. ఒరే మీరు పని చేయండి రా, వాడిని స్టేషన్ తీసుకొచ్చి కింద ఐస్ గడ్డ పెట్టండి. చెప్పేంటి అంటే సర్టిఫికెట్లు మా వాడు లైఫ్ కదా సార్. మధ్యాహ్నం నుంచి అదే చెప్తున్నాడు రా. పోయిందేమన్నా గోల్డా గుర్తుపట్టి తెచ్చివ్వడానికి? కరెన్సీ నోట్లు ఎవడు జోబులో చూసినా అచ్చు కుదిరినట్టు అయ్యే ఉంటాయి. అంత ఈజీగా దొరకవు. వెళ్ళండి. వీరాలా అంటే ఎలా మాస్టారు? సారీ సిఐ గారు. కంప్లైంట్ ఇచ్చారు కదా, మా డ్యూటీ పెంచేస్తాం చేస్తాం. వీళ్ళు సార్ క్యాజువల్ గా డ్యూటీ అంటే ఎన్ని గంటలు పట్టచ్చు? నమస్తే సార్. పర్వాపోదాం. సిఐ ఇంత గట్టి కొట్టాడంటే త్వరగానే పట్టుకునేటట్టున్నాడు మామ. సారీ సార్. సార్ ప్లీజ్. ఒక పనికి మనలోడు 10 లక్షలు ఇస్తే ఏం చేస్తాడో అదే చేశాను. శృతికి నా ఫేస్ ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం చేసేది ఏముందిరా? ఇంటికి వెళ్ళి జరిగింది చెప్దాం పదా. హాయ్ శృతి. డబ్బులు కట్టారా? అది శృతి. కట్టేశాం. కట్టాము కదరా. శృతి ఆ కత్తి పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఇస్తావా? గొంతు ఎండిపోయింది.
కట్టడం ఏంట్రా? పోలీసులకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదరా. ఈలోపు డబ్బు దొరికితే అది చూపేంట్రా. ఇప్పుడు నిజం చెప్తే ఏమైతే తెలుసుగా కదా. శృతి వింటున్నావా? అదే ఆ ప్రాజెక్ట్ గురించి. అదేలే. అదే ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. ఒక్క నిమిషం వందు, లైన్లో ఉండు. మేనేజర్ ఏమన్నారు? ఏ మేనేజర్? అదేరా కన్సల్టెన్సీ మేనేజరు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, జాబ్ మీ ఇంటికి వస్తా అన్నాడు శృతి. టైం చెప్పలేదా? 10 days. 1 week. 1 week. 1 week 10 days లో 1 week 10 days? 1 week శృతి. ఓకే, ఇప్పుడు చెప్పే. వందు, వీడెవడో చూడు. నేనేం డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్ని కరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నాడు. మన ఆఫీస్లోనే ఎవడో అనుకుంటా. అవునా? నువ్వు మెసేజ్ చేస్తూనే ఉండు, నేను చూస్తా. సరే. ఆవిడేమో వేపుడు తింటుంది. వీడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడు? ఆ వడ్డీ డబ్బులు పంపరా బాబు, 3 నెలలు అయింది. ఏం చూస్తున్నావు? ఆ క్లయింట్ కి డెలివరీ వెళ్ళలేదంట, ఆ పని చూడు. చూస్తోంది, ₹1 అప్పించినట్టు. నేను చెప్పినట్టు చెయ్యి. బ్లూ షర్ట్ వేసుకున్నావు కదా అని మెసేజ్ పెట్టు. వాట్? నువ్వు చెయ్యి, నేను చెప్తా కదా. ఎలా కనిపించింది? ఏమైంది? చేస్తుంది ఇంకెవరు కాదు, మేనేజర్. భూషణ? ఏంటిది? ఓ, దొరికిపోయానా? ఈ మాటతో దొరికిపోయావు. అది అప్పుడంటే అసిస్టెంట్ మేనేజర్ని, ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నేను మేనేజర్ని కదా, నేనే డైరెక్ట్గా అడుగుదాం అనుకున్నాను. చెప్పు శృతి, ఏమంటావు? చూడండి సార్, మీరు మేనేజర్, నేను ఎంప్లాయ్. ఈ గ్యాప్ ఇలా ఉంటేనే మంచిది. ఇకపై ఇది రిపీట్ అవ్వకుంటే బాగుంటుంది. క్లోజప్లో కోపంగా భలే ఉన్నావే. నిన్ను దారిలో ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? వారం రోజులు టైం ఉందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఈ సైడ్ ఇన్కమ్ గాడి ఇంటి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నా సైడ్ ఇన్కమ్ వీడికి ఫుల్ ఇన్కమ్ అయింది. ఏంట్రా ఇటు మాట్లాడేది? అంటే నువ్వు రేయ్, అక్కడ లేని డబ్బులకి ఈఎంఐ కట్టాలరా శృతి. నేనేమో ఏం చేసినా ఈఎంఐ నేనే కట్టాలి, తప్పదు. అంటే ఏంటి ఇప్పుడు క్యాప్ అడుగుతావా? నువ్వేమన్నా మగమహారాజు సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? నైట్ నైట్ సైకిల్ నీ దగ్గర ఇంకేనా బెటర్ ఐడియా ఉందా? చెప్పరా. రేయ్, ఇంకోసారి ఆలోచించుకో. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. శృతికి ఏమని చెప్పి బయటకు వస్తావు? జాబ్ అని చెప్పి బయటికి రావడమే. అబ్బా, నీకు మరీ కామెడీగా ఉంది. జాబ్ అంటే 100 అంటారు, కంపెనీ అంటారు, ఐడి అంటారు, ఆఫర్ లెటర్ అంటారు. ఇవన్నీ నా పిల్లం కూడా అడిగింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అన్ని డిసిషన్లు నువ్వు తీసుకుంటావు, తర్వాత నేను తప్పించుకోవాలి. నీ కంపెనీ పేరేందా? ఏఆర్డి టెక్నాలజీస్. రేపటి నుంచి నీదే అదే కంపెనీ. సార్ మరి ఐడి సార్? అమీర్పేటలో 2 నిమిషాలు ఇస్తారు. ఆఫర్ లెటరు రేపు ఈడి మెయిల్కి వస్తుంది.
శృతి ఒకసారి నీ ల్యాప్టాప్ వాడచ్చా ప్లీజ్? థ్యాంక్ యూ. యా శృతి వచ్చింది. అదే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటరా? ఏఆర్డి టెక్నాలజీసా? ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీ ఆఫీస్ ఉంది కదా, దానికి చాలా దూరం, మీకు తెలియదు. రేపటి నుంచి క్యాబ్లో వెళ్తావా? ఎస్. నో నో అంటే బైక్ ఉంది కదా శృతి, ఎంత దూరం వెళ్ళిపోతా. జాయినింగ్ డేట్ ఇవ్వలేదే. శృతి అది ఇమీడియట్ రిక్వైర్మెంట్, ఏళ్ళు జాయిన్ అయిపోమన్నా. మండే. కంగ్రాట్స్ శివ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. హే, శివకి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. శివకి జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఐ టేక్ 2. యా. శివ, నీ దగ్గర ఫార్మల్స్ సరిగ్గా లేవు. రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నావు కదా, ఇదిగో. వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్. బాయ్. ఇంకా శివ రాలేదేంటమ్మా? ఆ, ఆ, బాబు, నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంతోషాన్ని ఫోన్లో కాకుండా నేరుగా వచ్చి పంచుకోవాలనుకున్నాం. ఇప్పటికి తీరింది. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా అయితే. నా కొడుకుని నేను ఎలా చూడాలనుకున్నాను అలా చూస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ.